పేదల పెన్నిధి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వర్యులు రైతు బాంధవుడు వైఎస్ రాజశేఖర గారి 77వ జయంతి సందర్భంగా ఇవాళ వారి విగ్రహానికి పూలమాల వేసిన సందర్భంగా ఇక్కడ పాల్గొంటున్న జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు కైలాస్ యాదవ్ గారుగా మరి స్థానిక నాయకులందరికీ మరి పత్రికా మిత్రులందరికీ మరి వాళ్ళ రాజశేఖర గారు ప్రతి పేదవాళ్ళు ప్రతి రైతు చదువుకున్న ప్రతి విద్యార్థి గుండెల్లో ఇవాళ రాజశేఖర బతికే ఉన్నారు. వారి శారీరకంగా మన మధ్యన లేకపోయినా పేద ప్రజల యొక్క హృదయాల్లో వారు ఎప్పుడు కూడా చిరంజీవిగానే ఉంటారు. మరి సంక్షేమానికి మారు పేరు పేదలకు అందించినటువంటి గొప్ప నాయకుడు రాజశేఖర గారు. ఆనాడు కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రిగా మరి ఈరోజు అనేకమైనటువంటి కార్యక్రమాలను అందించిన ఘనత రాజశేఖర గారు. అందుకనే ఇవాళ ప్రతి పేదవాడి గుండెలో రాజశేఖర ఉంటాడు. ప్రతి పేదవాడి గడపలో ఇలా రాజశేఖర ఫోటోలు ఉంటాయి. వారు చనిపోయి ఇన్ని సంవత్సరాలైనా రాజశేఖర గారు ఎప్పుడు కూడా పేదల మనసులో మరి ఇప్పటికీ మరి వారి హృదయాలలో రాజశేఖర గారు ఉన్నారు. అందుకనే ఇవాళ రాజశేఖర గారు అందించిన సంక్షేమం ఇప్పటికీ మర్చిపోలేనిది. కాంగ్రెస్ పార్టీ కోసం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలకు వారు చేసినట్టు సేవలు ఇప్పటికి కూడా మర్చిపోలేనటువంటివి. అదేవిధంగా ఇవాళ ఏదైతే రాజశేఖర గారు సంక్షేమాన్ని అభివృద్ధిని అందించిన విధంగానే వారి బాటలోనే మరో నాయకుడు మా నేత ఇవాళ తెలంగాణ ప్రజల యొక్క ఆశాజ్యోతి మరి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అందిస్తున్న అనేకమైనటువంటి పేదవాళ్ళకు సంబంధించి ఆనాడు రాజశేఖర గారు అందించరు, ఈరోజు రేవంత్ రెడ్డి గారు అందిస్తున్నారని చెప్పి మీకు ఈ సందర్భంగా మనం చేస్తున్నాం. ఇవాళ అనేకమైన సంక్షేమ కార్యక్రమాలు చూస్తున్నాం. సన్న బియ్యం కావచ్చు, రేషన్ కార్డు కావచ్చు, ఇందిరమ్మ ఇండ్లు కావచ్చు, మహిళలకు ఉచిత బస్సు కావచ్చు. మరి ఆనాడు రాజశేఖర గారు ఏ రకమైనటువంటి సంక్షేమాలు అందించిందో అదేవిధంగా ఇవాళ రేవంత్ రెడ్డి గారు కూడా అదే విధమైనటువంటి పేదవాళ్ళ హృదయాలు నిలిచేటటువంటి సంక్షేమ కార్యక్రమాలు అందిస్తున్నాం. అందులో భాగంగానే ఇవాళ రైతు భరోసా కార్యక్రమం ద్వారా రైతాంగానికి రైతు బిడ్డగా ఉండడం ద్వారా మరి రైతు బిడ్డ ముఖ్యమంత్రి ఉండడం వల్ల ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో రైతాంగానికి సుమారుగా 68 లక్షల మంది రైతాంగానికి 7,432 కోట్ల రూపాయలని ఇప్పటికీ రైతు ఖాతాలో మొన్న నుంచి ఈ రోజు వరకు జమ చేసినటువంటి విషయాన్ని మీకు ఈ సందర్భంగా మనం చేస్తున్నాం. అందుకనే ఇవాళ కొండమల్లిపల్లి యొక్క సెంటర్లో ఇవాళ రేవంత్ రెడ్డి గారి యొక్క మరి ఫోటోకు పాలాభిషేకం చేయడం నేను జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు మిగతా సోదరులందరూ కలిసి చేయడం. ఎందుకంటే రైతాంగాలు అనేక మంది నుండి ఇవాళ అందిస్తున్నటువంటి మరి సీజన్లో ఇవాళ రైతు భరోసా ఎకరానికి 6,000 చొప్పున ఇవాళ రైతాంగానికి వేసి మరి రైతుకి అండగా నిలబెట్టినటువంటి రేవంత్ రెడ్డి గారికి మేమందరం కూడా మనస్ఫూర్తిగా మరి వారికి హృదయపూర్వమైనటువంటి ధన్యవాదాలు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. మరి ప్రతిపక్ష పార్టీలు మాట్లాడిన విధంగా మరి రాష్ట్రాన్ని అప్పుల పాలు చేసి కనీసం ఎక్కడ పైసా పుట్టకుండా చేసినటువంటి ఘనత ఆనాడు పరిపాలించిన నాయకుడు అయితే ఇవాళ ఎన్ని కష్టాలున్నా ఆర్థికంగా రాష్ట్రంలో ఎన్ని ఇబ్బందులున్నా ఇప్పుడు అందిస్తున్న సంక్షేమంతో పాటు రైతు కూడా అండగా నిలవాలని ఆలోచిస్తుంటే ఇవాళ రైతు భరోసా కార్యక్రమాన్ని మరి ఎకరానికి 6,000 చొప్పున ఇచ్చినటువంటి ఘనత ఈనాడు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని మరి అదేవిధంగా రేవంత్ రెడ్డి గారిని చెప్పి ఈ సందర్భంగా మనం చేస్తూ తప్పకుండా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఆనాడైనా ఈనాడైనా రైతాంగాన్ని కానీ పేదలు కానీ బలుగు బలైనలు కానీ అట్టడుగున్న గిరిజన అర్జునులు కానీ అండగా నిలిచేదే ప్రభుత్వం, అది కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాలు మాత్రమే చెప్పి మరొకసారి మీకు ఈ సందర్భంగా మనం చేస్తూ ఇవాళ మరి రైతు భరోసా ఇచ్చినందుకు గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి అదేవిధంగా వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాయకులకు మరి రైతుల పక్షాన ఈ ప్రజల పక్షాన నేను వారికి నా హృదయపూర్వమైన